పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా, వైల్డ్ ఫైర్ అన్నట్టయితే ఉందన్నమాట. సో ఏంటి అంటే మాత్రం మొత్తానికి వచ్చేసిందండి. ఎన్నాళ్ళు వెయిట్ చేసిన పుష్ప 2 ట్రైలర్ అయితే వచ్చేసింది. మామూలుగా లేదు, పుష్పరాజు వేరంగం అని చెప్పొచ్చు అనమాట. ఆ రేంజ్లో అయితే ఉంది. నెక్స్ట్ లెవెల్ అసలు మొత్తం అంతా కూడా మాస్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓర మాస్ అయితే ఉంది చూస్తున్నంతసేపు కూడా. అలాగే మనకి పుష్ప 1కి దీనికి చూస్తే మాత్రం హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉందని చెప్పచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం మనకి పుష్ప మూవీ పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ అయింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయనంత రేంజ్లోకి అయితే వెళ్ళిపోయిందని చెప్పచ్చు. మొత్తం అంతా కూడా హైప్ కానీ అదంతా నెక్స్ట్ లెవెల్లో రిసీవ్ చేసుకున్నారు. ఎస్పెషల్లీ నార్త్ సైడ్ అయితే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. మనకి సౌత్ సైడ్ ఆల్రెడీ తెలిసిందే కదా, మనకి అల్లు అర్జున్ గారికి ఆల్రెడీ తెలుగులో ఫ్యాన్స్ ఉన్నారు, మల్లు అర్జున్ అంటూ ఉంటారు, మలయాళంలో, తమిళ్లో, ఇంకా చాలా లాంగ్వేజెస్లో ఉన్నారు. ఈ దెబ్బతో అయితే మాత్రం మొత్తంగా పాన్ ఇండియా ఫ్యాన్స్ అయితే పెరిగిపోయారని చెప్పొచ్చు. అలాగే ఈ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం మనకి మామూలుగా ఉండదు. కొన్ని సీన్స్ అయితే మాత్రం గూస్ బూమ్స్ అని చెప్పొచ్చు అనమాట. ఎస్పెషల్లీ జాతి రత్నాలలాగా చెప్పాలంటే గూస్ పింపుల్స్ అని చెప్పొచ్చు అనమాట. అలా అయితే ఉంది. సో నెక్స్ట్ లెవెల్ అస్సలు తగ్గేదే లేదన్నట్టయితే ఉందన్నమాట. సో అలా అయితే ఉంది, బాగుంది. అలాగే ఇంకొక వైపు మనకి రష్మిక గారి క్యారెక్టరైజేషను ఫస్ట్ పార్ట్లో, అంటే పుష్ప ఫస్ట్ పార్ట్లో మనకి కొంచెం మెయిన్ అంతా అల్లు అర్జున్ గారి మీద తిరుగుతూ ఉంటుంది. రష్మిక గారికి అక్కడక్కడ సీన్స్ అయితే ఉంటాయి, మరి అంతగా అయితే ఉండదన్నమాట. కానీ ఈ సెకండ్ పార్ట్లో మాత్రం ఫుల్గా రష్మిక గారి మీద కూడా కాన్సన్ట్రేట్ చేసినట్టయితే ఉంది. అంటే ఆవిడ రోల్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసినట్టయితే ఉంది. చాలా మెయిన్ ఇంపార్టెన్స్ అయితే ఉండబోతుందని తెలుస్తుంది మనకి. ఫస్ట్ పార్ట్లో అయితే మాత్రం లాస్ట్లో ఆ షెకావత్ ఎవరైతే ఉన్నారో అదేనండి, షెకావత్ సార్ మన పుష్ప బాగా రెస్పెక్ట్ ఇచ్చి చెప్తారు కదా. సో ఆయన అయితే ఏం చెప్తారు అంటే మాత్రం ఎప్పుడు ప్రెగ్నెన్సీ రావాలి అవన్నీ నేను డిసైడ్ చేస్తాననే టైప్లో అయితే ఉంటుంది. సో అక్కడ రష్మిక గారి క్యారెక్టరైజేషన్ని మనకి కొంచెం హైప్ పెంచుతారనమాట. సో ఆ హైప్ని కంటిన్యూ చేస్తూ ఈ పార్ట్లో అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ లెవెల్ క్యారెక్టరైజేషన్ని. ఇందులో జగపత్ బాబు గారు కూడా ఉన్నారనమాట. మనీని పట్టించుకోవట్లేదు, పవర్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని చెప్పి అయితే మాత్రం మనకు ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో చూపించారు ఎంత మొండిగా ఉంటుంది పుష్ప అనే క్యారెక్టర్ అని చెప్పి. సో మరి ఆయన ఇవన్నీ పట్టించుకోరు కదా, మరి ఎలా ఉండబోతుంది అనేది పక్కన పెడితే ఈ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని మనకే అర్థమైపోతూ ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది ట్రైలర్ అయితే మాత్రం, బాగా మాస్గా చూపించారనే చెప్పాలి. అలాగే మరి ఇందులో మళ్ళీ అనసూయ గారు కానీ ఇంకా మిగతా వాళ్ళు అయితే ఇంకా ఉన్నారనమాట విలన్స్. సో మరి ఆ విలన్స్ని తప్పించుకొని, లేదు అంటే వాళ్ళని మొత్తానికి ఏదో రకంగా న్యాయం చేసి ఈ నెల పైకి వస్తున్నారు అనేది మాత్రం ఇందులో చూపించబోతున్నారు అని అర్థమవుతుంది. అలాగే మొత్తం అంతా కూడా ఎర్రచందనం గురించి అనే తెలుసు కదా స్టోరీ. సో ఆ ఎర్రచందనం గురించి ఇందులో కూడా నెక్స్ట్ లెవెల్లో చూపిస్తూ ఉన్నారు. ఈ టన్నులు తీసుకెళ్తూ ఉన్నారనమాట. మరి పుష్ప గారికి ఇందులో ఎదురొచ్చేది ఎవరు అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. కాకపోతే ఇందులో వెరైటీ ఏంటి అంటే మాత్రం పుష్ప 1 కంటే కూడా పుష్ప 2లో మన అల్లు అర్జున్ గారి మీద అటాక్స్ కూడా బాగానే జరుగుతున్నట్టయితే చూపిస్తూ ఉన్నారనమాట. మరి అవి ఏంటి అసలు ఎలాగా అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇంకొక వైపు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఎస్పి అదేనండి మన దేవి శ్రీ ప్రసాద్ గారు అయితే మాత్రం అదరగొట్టేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా బాగుంది మ్యూజిక్. ఎస్పెషల్లీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, ఇంకొక వైపు మన శ్రీలీల గారి ఐటమ్ సాంగ్ కానీ చాలా డిఫరెంట్గా ఉండబోతున్నాయని తెలుస్తుంది. సో ఫస్ట్ పార్టే మనకి నెక్స్ట్ లెవెల్ ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ అవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తారు ఆయన మ్యూజిక్తో. మరి ఈ మూవీలో ఎలా ఉండబోతుందో మనం ఎస్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. అలాగే ఇంకొక వైపు సుకుమార్ గారు రైటింగ్స్ అంటే తెలిసిందే కదా, డైలాగ్ ఎక్కడ ఏది పడాలో కరెక్ట్గా అది పడుతుంది అనమాట. అది కూడా లాజికల్గా ఉంటుంది డైలాగ్ కూడా. మరి ఈ మూవీలో కూడా గట్టిగానే ప్లాన్ చేశారు సుకుమార్ గారు. చూడాలి. మొత్తానికైతే మాత్రం దేశాన్నంతా కూడా ట్రైలర్తో ఒక ఊపు ఊపుతారు. అలా అయితే ఉందన్నమాట. మొత్తానికి పుష్ప అనేది ఫ్లవర్ కాదు, ఫైర్ కాదు, ఇది ఒక బ్రాండ్ అనే టైప్లో అయితే ఉంది. సో మరి పాట్నా నుంచి అయితే జరుగుతూ ఉంది ప్రోగ్రామ్ అంతా కూడా. ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది భయ్య. సో చూద్దాము మరి అల్లు అర్జున్ గారు ఈ మూవీలో ఎలా నటించి మెప్పిస్తారు అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఆల్రెడీ పార్ట్ 1కి అయితే మాత్రం నేషనల్ అవార్డు వచ్చింది ఆయన యాక్టింగ్కి. సో పార్ట్ 2 మరి ఇంకే రేంజ్లో ఉంటుందనేది ఆల్రెడీ ట్రైలర్లో చూపించేశారు. సో ఇది నా ట్రైలర్ రివ్యూ. మీకేమనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్. బాయ్ చెప్పు. Bye. బాయ్.